డీసీ దాస్ అండ్ చంద్ర మూవీ అయితే బాగుంది. మరి అంత యావరేజ్ లేదు అండ్ మరి అంత యాక్షన్ పాస్తో నిండి అంత ఓవర్గా కూడా లేదు. మూవీ చాలా అంటే చాలా బాగుంది, చూడొచ్చు. అండ్ లోకేష్ కనగరాజు అయితే డైరెక్టర్గానే కాదు, హీరో కూడా సక్సెస్ఫుల్గా విన్ అయ్యిందనే చెప్పొచ్చు. ఇంకా హీరో హీరోయిన్ విషయానికి వస్తే వీళ్ళ యాక్టింగ్తో వేరే లెవెల్. కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ కానీ, కొన్ని యాక్షన్ పార్ట్స్ కానీ, కొన్ని ఫైట్ సీన్స్ కానీ వేరే లెవెల్ ఉంటాయి. ఇంకా హీరో వచ్చేసి ఒక రాబరీ దొంగ ఉంటాడు అండ్ హీరోయిన్ ఒక ప్రాస్టిట్యూషన్ ఉంటుంది. ఒక ప్రాస్టిట్యూషన్ పోలీసులపై రివెంజ్ తీసుకుంటే ఎలా ఉంటుందో స్టోరీ ఆ లైన్ పై నడుస్తూ ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. మధ్యలో హీరోయిన్ కొన్ని ఫ్లాష్ బ్యాక్ కానీ, లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మూవీలో అనిరుద్ధ్ బీజిఎం అయితే అసలు వేరే లెవెల్. ఇంకా లోకేష్ కనగరాజు యాక్షన్ పార్ట్స్కి ఆ మ్యూజిక్కి కరెక్ట్ సెట్ అయిపోయిందనే చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా చూడకూడదా అని అంటే మూవీలో 18+ సీన్స్ అయితే పెద్దగా ఏం లేవు, అసలు లేవు అనే చెప్పొచ్చు. కానీ కొంచెం యాక్షన్ పార్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఫ్యామిలీతో చూసినంతసేపు కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఒక మూవీలో ఫస్ట్ హాఫే ఒక వేరే లెవెల్. అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ తర్వాత చంద్రగా వంగగబ్బి గారు వచ్చిన తర్వాత అయితే వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఆ క్యారెక్టర్కి ఆమెకైతే పర్ఫెక్ట్ సెట్ అయిందనే చెప్పొచ్చు. ఇంకా లోకేష్ కనగరాజు వంగగబ్బిగా కెమిస్ట్రీ అయితే వేరే లెవెల్ ఉంది మూవీలో ఇద్దరిది. ఫస్ట్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ కన్నా ఫస్ట్ హాఫ్ కన్నా ఇంకా సెకండ్ హాఫ్ ట్విస్ట్ కానీ, ఇంకా హీరోయిన్ ఇంకా ఎమోషనల్ సీన్స్ కానీ, ఫైట్స్ కానీ వేరే లెవెల్. అసలు గూస్ బంప్స్ వస్తాయి ఈ క్లైమాక్స్కి వచ్చేలోపు. క్లైమాక్స్ అయితే ఇంకో వేరే లెవెల్లో తీసిననే చెప్పొచ్చు. మొత్తానికి లోకేష్ కనగరాజు వంగగబ్బిగా గారు అయితే వీళ్ళ కెమిస్ట్రీతో వేరే లెవెల్ ఎమోషనల్ సీన్స్ అయితే ఉన్నాయి కొన్ని సినిమాలో అయితే. లోకేష్ కనగరాజు గారికి అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో సాలిడ్ హిట్ అయితే పడిందని చెప్పొచ్చు. మొత్తానికి 2026లో డైరెక్టర్గానే కాదు హీరోగా కూడా బ్లాక్ బస్టర్ ఇచ్చిండు లోకేష్ కనగరాజు.